హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో మేథీ పరోటా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. మేథీ పరోటా తయారు చేయడానికి నేను 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ గోధుమ పిండిలోనికి కొద్దిగా శనగపిండి వేస్తున్నానండి. ఈ శనగపిండి వేయటం వల్ల మనకి మేథీ పరోటా చాలా టేస్టీగా వస్తుంది. 1/2 కిలో గోధుమ పిండికి మనము ఒక 50 గ్రాముల శనగపిండి కానీ లేకపోతే కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చును. దీనిలోనికి నేను ఒక 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిరపకాయలండి. ఈ మూడింటిని కలిపి మనము మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను రోట్లో వేసి ఈ విధంగా దంచుకుంటున్నాను. మనము తయారు చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేస్తున్నాను. కొద్దిగా వామ్ తీసుకున్నానండి. దీనిని కూడా మనము 1 స్పూన్ అయితే సరిపోతుంది. దీనిని ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకుందాము. దీనిలోనికి నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. మనకి ఆకుకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు చూసి వేసుకోండి. 1 స్పూను కారం వేస్తున్నాను, కొద్దిగా పసుపు వేస్తున్నాను, ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నేను మెంతికూర ఒక 6 కట్టలు తీసుకుని ఈ విధంగా ఆకులు మాత్రము ఒలిచి పెట్టుకున్నాను. దీనిని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న మెంతి ఆకులు కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న పదార్థాలన్నిటినీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకుందాము. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. దీనిని మనము పిండి కలిపిన వెంటనే తయారు చేసుకోవచ్చండి. దీన్ని నానబెట్టవలసిన అవసరం లేదు. చపాతీ తయారు చేయడానికి నేను చిన్న ముద్ద తీసుకుంటున్నాను. దీని మీద మనము పొడి పిండిని వేసుకొని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా ముట్టుకోవాలి. ఈ విధంగా చపాతీ తయారైన తర్వాత దీనిని చాకుతో కొద్దిగా ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చపాతీ అంతా కట్ చేసిన తర్వాత దీనిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిని ఈ విధంగా దగ్గరకు తెచ్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని వేసుకొని